ఆదివారం గనక ఆదివారం దినం ఈ విమెన్స్ డే వచ్చింది కనుక నిజంగా మిమ్మల్ని గురించి కొన్ని విషయాలు చెప్పక తప్పదు. ఈ దినం మహిళల దినం అనేది నిన్న రాత్రి తెలిసింది. మరి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని మాటలు, కొన్ని విలువ కలిగిన మాటలు దేవుడు అందించి, ఈ దినం మీ గాయములకు మందు వేయమని చెప్పాడు. తమిళ్లో ఒక మాట ఉంది, ఆవదుం పెన్నాలే అలీవదుం పెన్నాలే. రమ్యకు తెలుసు అనుకుంటా ఆ మాట కదా, తెలీదు ఈ మాట. పచ్చి అబద్ధం దేవరాజు, అది రమ్యకు తెలియదు అన్న మాట పచ్చి అబద్ధం. అది అంటే ఒక స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని కట్టగలుగుతుంది, అదే స్త్రీ తలుచుకుంటే కట్టిన కుటుంబాన్ని కోల్చగలుగుతూ ఉంది. ఒక స్త్రీ ద్వారా మొట్టమొదటి కుటుంబము దారి తప్పిపోయింది, శాపానికి గురైంది. అయితే సొలొమోను జ్ఞాని అంటాడు, అదే స్త్రీ ద్వారానే పాడైపోయిన కుటుంబము కట్టబడుతూ ఉంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు బలహీనమైన ఘటం అనబడిన మాట ఉంది. అంటే బలహీనులు అని అర్థం. ఆ వాక్యానికి నేనైతే వ్యతిరేకనో విరోధనో కాదు, కానీ మరి ఆ మాటతో ఎందుకో నా మనసు ఏకీభవించట్లేదు. ఎందుకు అని అంటే, మహిళలు ఎప్పుడు బలహీనులు కానేగారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏ పురుషుడు ప్రసవ నొప్పులను అనుభవించలేరు, స్త్రీలు అనుభవించగలుగుతారు. మీ గురించే కదా చెప్పేది, గట్టిగానే చెప్పొచ్చుగా. ఏమండి, గర్భములో పిల్లలను తల్లి 10 మాసములు మోస్తుంది. 10 మాసములు. ఒక్క దినము కూడా పురుషుడు తన బిడ్డను మోయలేడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అవునా కదా? నిజమే కదండి. లేకపోతే నా మాట అబద్ధమైతే మీ పిల్లల్ని తీసుకుని వాళ్ళు భుజాల మీద ఎత్తించండి. ఈరోజు రేపటి దినం సాయంత్రం దాకా ఎత్తుకొని ఉంటే వాళ్ళు, నా మాట తప్పని సభాముఖంగా నేను క్షమాపణ కోరుతాను. ఎత్తుకోగలుగుతారా? ఎత్తుకోలేరు. కానీ 10 మాసములు మోస్తుంది ఆ తల్లి తన బిడ్డను. చెప్పాలంటే ఒక 2 మాసములు తక్కువ, సంవత్సరము దినములు ఆ బిడ్డను మోస్తుంది. అది మాత్రమే కాదు, ఆ 10 మాసములు నిద్రను త్యాగం చేస్తుంది ఆ తల్లి. ఆ 10 మాసములు సరైన నిద్ర ఉండదు ఆ తల్లికి. అంతకుముందు ఎట్టన్నా పండుకొని పొరలాడొచ్చు, అయితే గర్భము ధరించిన తరువాత అవకాశాలు లేవు. ఎట్లంటే అట్లా పడుకునే దానికి వీల్లేవు. ఇంకా చెప్పాలంటే అంతకుముందు ఏమైనా తినొచ్చు, గర్భము ధరించిన తర్వాత ఏవంటే అవి తినేదానికి అవకాశము లేదు. అంతకుముందు తనకు ఇష్టం వచ్చిన వస్త్రములు ధరించుకోవచ్చు, కానీ గర్భము ధరించిన తరువాత తనకిష్టం వచ్చిన వస్త్రములు ధరించుకునే అవకాశాలు లేవు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తన పిల్లలు తన యొక్క తల్లిని పట్టుకునేసి ఏం చేశావు నా కొరకని ప్రశ్నిస్తారు. అయితే నేను అంటాను, నీకు తన గర్భములో చోటిచ్చిందే అదే గొప్ప త్యాగం కదా, నీకు జన్మనిచ్చిందే అదే గొప్ప త్యాగం కదా. లేనిపోని ఘాట్లు, కట్లు, కుట్లు నీ నిమిత్తము తన కడుపు మీద వేసుకున్నదే అది త్యాగం కదా. తన యొక్క శరీరం యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయినవే అదే గొప్ప త్యాగం కదా. ఇవన్నీ గాక తన రక్తమును పాలుగా మార్చి నీ ఆకలి తీర్చిందే
అది అంతకంటే త్యాగం కాదా? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ప్రత్యేకతలు ఒక స్త్రీలో దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు కూడా స్త్రీతోనే పోల్చుకున్నాడు ప్రభుని. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. అంటే తండ్రి అన్నడా? అంటే దేవుడు కూడా తల్లి ప్రేమతోనే సమానముగా కలుపుకున్నాడు. అంటే తల్లి ప్రత్యేకత అంత గొప్పది, తల్లి స్థానం అంత గొప్పది. మీరు గమనించండి, మాట్లాడుతునేటప్పుడు కూడా ప్రతి ప్రస్తాపనలో మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అంటారు. అంటే ఎవరి మాట ముందొచ్చింది? చెప్పరేందండి, తల్లా తండ్రా? ఇప్పుడు బర్త్డే కేక్ కట్ చేయాలి, ఏమంట పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రావాలంట. సరే, ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు, అయ్యా పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలంట. అంటే తల్లి చెప్పాలి తల్లి తల్లి ఎవరైనా తండ్రి తల్లులు అంటారా? అంటే ప్రగతి పదం ఎవరిది? మొదటి స్థానం ఎవరిది? తల్లిది. అందుకే ప్రభు కూడా స్త్రీని అంతగా హెచ్చించినాడు. దేవుని స్తోత్రం కలుగును. అది స్త్రీ స్థానం, అది స్త్రీ రేంజ్, అది తక్కువలు కాదు. ఆ స్త్రీలు బలహీనులు అనే మాటకు ఎప్పుడు నా మనసు ఏకీభవించట్లేదు. మరి తప్పైతే దేవుడు క్షమించాలి. నేను అంటాను, ఒక పురుషుణ్ణి కూడా సరిచేసి సమాజంలో గౌరవ పదముగా నిలవబెట్టగలిగిన సత్తా ఒక స్త్రీకి మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇవన్నీ అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తా. భర్త తాగుబోతాడు, భార్య ప్రార్థనకు వచ్చేది. మీరు గమనించండి, ఎప్పుడన్నా భార్య మార్గానికి భర్త రావాలా? మీకు అర్థం కాల. కొంచెం లేట్ పికప్, కనిగిరి టౌన్ బస్సు, అది కొంచెం నిదానంగా అర్థమవుతుంది. భర్త ఆడికి పోతాడు, అది చెప్పండి పర్లేదు. ఎక్కడికి వెళ్తుండో? వైన్ షాప్. భార్య ఆడికి పోతుంది. ఎప్పుడైనా భార్యతో పాటు ఆయన చెప్పింది ఏం లేదని చెప్పి భర్తతో పాటు భార్య వైన్ షాప్కి వెళ్ళినట్టున్నారా చరిత్ర? ఎప్పటికైనా భార్య మార్గానికే. నిజమా అబద్ధమా? మన ఆదమన్న గారిని చెప్తే ఏది రోజెక్కేది? అక్క నిజమా అబద్ధమా? నువ్వు పోయినవా? మొత్తం మీద పుష్ప మార్గానికి వచ్చిండే లేదు డిక్సను. ప్రశాంతి మార్గానికి వచ్చిండే లేదు దావీదు. ఎవరు బలహీనులు? మీరే కాదు, అమాయకం కూర్చున్నారు చూడు, వాళ్ళ వైపు చూడండి, వాళ్ళే బలహీనులు. దేవునికి స్తోత్రం కలుగున గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మహిళల దినోత్సవ సందర్భముగా ప్రభు చెప్పమన్న మాట ఏందనంటే, స్త్రీలు బలహీనులు కాదు, వారు బలవంతులు. ఎందుకంటే స్త్రీ, చెప్పండి, స్త్రీ అనబడిన అక్షరములో ఎన్ని మెలుకులు ఉన్నాయో స్త్రీ జీవితంలో కూడా అన్ని మెలుకులు ఉంటాయి. స్త్రీ అక్షరం చూసారా? దానికి ఎన్ని ఒత్తులు ఉంటాయి, ఎన్ని ఈజీగా రాస్తామా? స్త్రీ అనబడిన పదం ఎవడు రాయలేడు. స్త్రీ అనబడిన పదం లెటర్ కరెక్ట్గా రాయలేరు, ఖచ్చితంగా వంగబోద్ది. అది కరెక్ట్ అయిన అక్షరం రాయలేరు, అన్ని ఒత్తులు, దాన్ని బట్టి అది రాదు. అంటే అన్ని మెలికలు ఉంటాయి. ఆ స్త్రీ అనబడిన పదంలో ఎలాగైతే అన్ని మెలుకులు ఉన్నాయో వారి జీవితాలలో కూడా అన్ని మెలుకులు ఉంటాయి. హల్లెలూయా. కానీ వాటన్నిటినీ సాధించి తమ సత్తను ప్రత్యక్షపరుస్తారు స్త్రీలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను జ్ఞాని అంటాడు, చదవండి, సామెతల గ్రంథం 12:4. యోగ్యురాలు తమ పెనిమిటికి, అందరూ చెప్పండి, తమ పెనిమిటికి కిరీటం. స్త్రీలు ఎవరండి? భార్య పురుషులకి ఎవరు? కిరీటం లాంటి వారు.
పురుషులు అనుకుంటారు స్త్రీలు మా కాళ్ళకు చొప్పులని, వాళ్ళ కింద ఉండాలని, మా కాళ్ళ కింద ఉండాలని, పెత్తనాలు నాకు అప్పచెప్పాలి. వాళ్ళు బానిసలేని. స్త్రీలు కాళ్ళ కింద ఉండేవాళ్ళు కాదు. దేవుని వాక్యం అంటుంది వాళ్ళని తలకు పైగా ఉండాలి. మీకు చెప్పిన ఒరే పురుషుల రోజు ఎప్పుడు చెప్పురా. మీకు చెప్తే ఇవి మహాలు ఏం మహాలు రా, కరమంత్రానికి వచ్చారా? ఎంత బలమైన మాట చెప్తున్నాను. ఎట్టా మీ ఆయన మిమ్మల్ని పొగడలే, ఆత్మీయతని నేను పొగుడుతున్నా. ఆమెను హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పురుషులందరూ ఎట్లా ఉంటారంటే భార్య ఏం చెప్పవద్దో దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఏమండి ఒక్క భలే ఉందండి అంటారా, వాడికి నచ్చుద్ది, వద్దు. ఏమండి బాగుందని మీరే తీసుకున్నా, బాగుండింది నువ్వు చెప్పినవుగా కాబట్టి వద్దు. ఏ విషయంలో కూడా వీళ్ళు సంతోషపరచకూడదు. ఎవరిని? భార్యని. భర్తల యొక్క ఆలోచన అది. నేను మీ గురించి శ్రేష్టమైన మాటలు ఉమెన్స్ డే ద్వారా కనీసం మిమ్మల్ని ఒక ఉజ్జీవపరచుదామని చెప్తుంటే మీరు ఏందండి ఏదో ఆలోచనలో వై థింకింగ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, స్త్రీలు ఎవరయ్యంటే తమ పెనిమిటికి కిరీటము లాంటి వారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కిరీటం ఎవరికి పెడతారు? రాజుకు పెడతారు. నీవు వచ్చేంత వరకు రూపురేఖలు ఉండవు అతనికి. నీవు వచ్చిన తర్వాత అతనికి ఒక కుటుంబీకుడు అనబడిన అర్హత దొరుకుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలు ఎప్పుడు బానిసలు కాదు, వారు కాళ్ళ కింద ఉండవలసిన వారు కాదు. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను, స్త్రీలు బానిసలు కాదు, భాగస్వాములు. మన జీవితమునకు విలువ తెచ్చే వాళ్ళు వారే. మనల్ని ఒక ఇంట్లోని చేసేదానికి తన ఇంటిని విడిచిపెట్టి వచ్చి మన కుటుంబాన్ని నిలబెట్టే వాళ్ళు వారే. మన వంశాభివృద్ధిని చెందింపజేసేదాని కొరకు తన వంశాన్ని విడిచిపెట్టి వచ్చే వాళ్ళు వారు. బానిసలు కాదు, వారు మన జీవితానికి దేవుడిచ్చిన భాగస్వాములు. హల్లెలూయా. ఏం తెచ్చావు, ఏం తెచ్చావు, ఏం తెచ్చావు, ఏం తెచ్చావు, ఆ పిల్ల వచ్చింది చాలదు. భార్యల్ని ఇప్పుడు కొడుకులు ఉండరు అనుకో, ఇటు ఓవరకు తిరుగుతుండ అనుకో, తల్లిదండ్రులు ఏమనుకోండి, వీడు ఎట్టా వీడికి రోజు వండి పెట్టలే, వీడు బట్టలు ఉతకలేక అల్లాడిపోతున్నా, దేన్నో ఒక దాన్ని తీసుకొచ్చి చేయాలరా వీడికి అని అంటారు. అంటే అర్థం ఏంటంటే తల్లి కూడా నా వల్ల కాదులే అని వదిలిపెట్టద్ది. అయితే భార్య కట్టుకున్నప్పటి నుంచి మరణ పర్యంతం వరకు నీకు సాకిరి చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఎంత గొప్ప స్థానం అండి. నాకు కుదరదులే, ఈయన వల్ల లేలే, ఇంకో పెళ్లి చేద్దాం అంటదా భార్య? తల్లి అనుకుంటుంది నా వల్ల కాదు, వీడికి ఏదో ఒక పెళ్లి చేసేయాలా అలా అంటది తల్లి. కానీ భార్య అనుకుంటుందా? కష్టమైన, నష్టమైన, బాధ అయినా, కరువైన, కటకమైన, కొట్టినా, తిట్టినా, ఎన్ని చేసినా అన్నీ అనుభవించి నీకు సాకిరీలు చేస్తూనే ఉంటుంది. అంతే. అది కిరీటం. నీకు ఒక గొప్ప స్థానం ఎట్లా వచ్చిందంటే భార్యను బట్టి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునగాక. సేవకుడినైనా ఈ రోజుకి ఒకే ఇల్లే కదండి, ఒకే ఇల్లు. వివాహం కాకముందు 2017లో వివాహమైంది నాకు. నేను పరిసరలోకి వచ్చి 2012లో సేవలోకి వచ్చాను. అయితే చాలామంది పత్రికలు తెచ్చిచ్చేది కిందనే పత్రికలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు, పెళ్లి పత్రికలు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏందరా పెళ్ళికి నువ్వు బాగాలేదని అమ్మడితే నాకు ఎప్పుడు చెప్పి మాకు ఇచ్చిన రా పత్రిక, నీకు ఇస్తే ఎట్ట తెలుస్తుందమ్మా, నాకు ఇయ్యాలి కదా అంటే నీకెట్ట ఇద్దరు ఇప్పుడు అని. ఇప్పుడు సచ్చినట్టు ఎత్తుక్కొని వచ్చి ఇచ్చిపోతుండ్రు. ఎట్టా కిరీటం ఎట్టండి? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంతకుముందు దేవరాజ్ అంట, ఇప్పుడు దేవరాజు గారు అని పిలవక తప్పట్లేదు. ఎందుకని? అది దేవరాజు వల్ల వచ్చిన కిరీటం కాదు, రమ్య పుణ్యాన దొరికిన కిరీటం అది. నా ప్రియులారా, దేవుడు ఇచ్చే స్థానం అది. ఎవరి ద్వారా? దేవుడు మనకిచ్చిన భార్య ద్వారా.
కాబట్టి ఎలా అంటాడు, ఎప్పుడు భార్య బానిస కాదు, నీ తలరాతను మార్చేదానికి వచ్చిన భాగస్వామి. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితమునే ఒక గొప్ప స్థానములో, లేకపోతే ఒక అంతస్తులో, ఒక రేంజ్లో నిలబెట్టేదానికి వచ్చిన భార్య మనకు కిరీటం అని దేవుని వాక్యం అంటుంది. అయితే ఆ స్త్రీ అనబడిన అక్షరంలో ఎన్ని మెలికలు ఉన్నాయో అలాగనే తమ యొక్క జీవితంలో కూడా అన్ని మెలుకులు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మామూలు సంగత చెప్పరేందండి, స్త్రీ జీవితం మామూలు సంగత. విజయక్కని అడిగితే చెప్పుద్ది, నాకు చెమట పోతుంది, కాసేపు ఆగిన తర్వాత నా జోలికి రాంటవా. ఏమండి, మన భర్తతో పోరాడాలా? ఈమె ఏదైతే ఎస్ అంటదో ఆయన నో అంటాడు, ఏమో నో అంటే ఆయన ఎస్ అంటాడు. ప్రతి మాటికి ఏమేమో చెప్తే ఏమని తిట్టొద్దు, ఏమని తిట్టడు. వాడు బో చేసిండ్లే, బో బెంచిండ్లే. ఎవడు పాపం ఎక్కడో పొలిమేరులో ఉంటాడు కూర్చొని. ఎవరు? తల్లి జోలికి పోడలే పాపం, ఎందుకంటే మళ్ళీ నాటుకోడు గోయుడు కాబట్టి తల్లి జోలికి పోవడం. ఎవరు జోలికి పోతారో, ఏంది మీ అబ్బాయి పెంచింది ఒక పక్క, పిల్లోళ్ళు ఏం చేసినా భర్త ఏం చేస్తాడు, తల్లినే తిడతాడు. తండ్రి ఏం చేసినా పిల్లలు వీళ్ళు పలుకోరు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. గాడిదలాగా తిరుగుతున్నారు, గాడిద అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాడా? ఆయన పేద గమ్ముండి, ఏంది ఆయన వావురికి పోతాను, నా జోలికి రావద్దని చెప్పు. మరి అంత ధైర్యం అయితే, దమ్ముంటే ఆయన కాడ పోయి చెప్పొచ్చు కదరా. చప్పుడు వాడేడన్నా టీ అంగట కాడ కనపడినా తండ్రి వచ్చి ఎవరిని అంటాడు, చూడు నీ కొడుకు ఏడుండవు. ఎవడు కొడుకు? ఎవరు కొడుకు? జాకి మసు కూడా ఏదన్నా గబక్కన కోపపడితే, ఏందమ్మేవాడు అంత కోపపడుతుంటే, నాంచి సింపుల్ చెప్పద్దు, అంతా నీ సార్లే అంటది. దెబ్బకు నోరు వస్తుంది. ఇంకా పిల్లరా, పిల్లోడు ఏం చేసినా కోపము, పిల్లల బాధ భరించాల, భర్త బాధ భరించాల. వీటన్నిటిలో మధ్యలో ఇంకొక ఆమె కూడా ఉంటుంది. ఎవరు? అత్తమ్మ. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఎవరు? అత్తమ్మ. ఇంకా ఆమె అమ్మో, సృష్టి ధర్మం అది, యుగ యుగాలు మారినా అది మారదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూతురు మంచం మీద పడుకొని ఉన్నా తీసుకొని పోయి టిఫిన్ ఎత్తావు. కోడలు కింద కూర్చొని తిన్నా ఎట్ట తింటుందో చూడది. ఇది భరించాల. ఇవన్నీ పోంగా ఆట పట్టించేదానికి ఇంకా కామ ఉంటుంది అక్కడ. ఎవరు? ఆడబిడ్డ. ఏం బిడ్డ? ఆడబిడ్డ. ఆడబిడ్డకి ఏడేం పని? ఆడికి బాగుండదు, అట్ట బాదు. ఆడబిడ్డని పేరు పెట్టుకో, ఏడే ఉంటుంది ఆ బిడ్డ. ఎందుకు? అబ్జర్వ్ చేసేదానికి. ఆయన ఏం చేస్తాను, ఈయన ఈ పిల్ల ఏం చేస్తాను, ఏ సీరియల్ చేస్తాను, ఎవరితో మాట ఇది ఫేస్ చేయాల. ఇవన్నీ పోంగా ఇంకొక ఆమె ఉంటుంది అదే కుటుంబంలో. ఎవరామె? తోడు కోడలు. దేవుని కృపలు రమ్యకు అట్లే లేరబ్బా. గట్టి సపోర్ట్లు కొట్ట. అమ్మా యొక్క ఇబ్బంది లేదు, పో బతికి మీరు పో, ఏసు రక్తం చేయం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, తోడు కోడలు. ఇది తోడు కోడలలో వీళ్ళు సమస్యగా ఇండియా పాకిస్తాన్ అండి. వీళ్ళ గురించి చెప్పకూడదు. ఏంటంటే కనీసము భార్య భర్త
అరుసుకునేదానికి కూడా స్వతంత్రం ఉండదు ఆ ఇంట్లో. ఎందుకని? తోడు కోడలు, ఆ కోడలికి ఎప్పుడు ఆ ఇంటి మీద ఉంటుంది కన్ను, ఈ ఇంటి మీదనే ఉంటుంది కన్ను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన చూడు పోతలు తెచ్చింది ఇంటికి, ఆయన చూడు పకోడా తెచ్చింది ఇంటికి, ఆయన చూడు అలవా తెచ్చింది ఇంటికి. ఆయన అలవా తెచ్చిండు అనుకో, నీకు కనీసం పప్పు గింజలు తెచ్చిండ్రా, సంతోషపడరాదా? వీటన్నిటినీ ఏం చేయాలి? వీటన్నిటి మధ్యలో ఆ స్త్రీ సతమితమైపోతాం. దేవునికి స్తోత్రం కలుగున గాక. స్త్రీ అనబడిన అక్షరం ఎలాగైతే కఠినమైన అక్షరంగా ఇన్ని మెలికలు తిరుగుతుందో, అదే రీతిగా ఒక స్త్రీ జీవితము కూడా అలాంటి మెలికలుగా కఠినమైన పరిస్థితిలో ఉంటుంది. అయితే దేవుని వాక్యం అంటుంది, వీటి మధ్యలో తమ భర్తకు భార్య కిరీటం వలె ఉండాల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో ఆ భార్య తమ కుటుంబానికి ఒక ఘనత తెచ్చే స్త్రీగా ఉండాలి. తన కుటుంబాన్ని అవమానపరిచేటట్లు ఉండకూడదు ఆ ఇంటి భార్య. తన భార్యకు తన భార్య వలన భర్త ఎప్పుడు తల వంచుకునే స్థితి తెప్పించకూడదు భార్య. తన ఇంటిని రోడ్డు మీదకి ఎక్కించే పనులు ఎప్పుడు చేయకూడదు ఆ ఇంటిలో ఉన్న కోడలైనా సరే, కుమార్తె అయినా సరే. ఎందుకంటే దేవుని వాక్యము, నీవు నీ భర్తకు కిరీటంగానే ఉండాలి. అంటే కిరీటం అంటే ఒక గొప్ప స్థానం. మీరు గమనించండి, ఇప్పుడు ఒక పోటీ గెలుస్తుందనుకో, ఒక పోటీ జరుగుతుందని గెలిచిన తర్వాత ఆ కిరీటం పెడతారు. అంటే అర్థం ఏంటంటే గెలుపుకు చూచిన ఆ కిరీటం. అంటే నీ ద్వారా నీ భర్త, లేకపోతే నీ ద్వారా నీ కుటుంబం, లేకపోతే నీ ద్వారా నీ సంఘము విజయ పతాకములో నడవాలి, కానీ అపజయం పాలు కాకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని అనుభవాలు నేను తెలుసుకున్న విషయాలు నేను కొంచెం ప్రాక్టికల్గా మీతో మాట్లాడతాను ఈ పూట. భార్య భర్తకు ఎప్పుడు కిరీటం వలె ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. భార్య భర్తకు కిరీటం వలె ఉండాలి అని అంటే, భర్తను గణపరిచేదిగా, భర్తను హెచ్చించేదిగా, లేకపోతే ఆ కుటుంబాన్ని పైకి లేపేదిగా, ఆ కుటుంబాన్ని ఒక కట్టె స్త్రీగా ఆ కుటుంబంలో ఉన్న భార్య, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్న కోడలు ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పటి వరకు నేను అంటున్నాను, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలను ఫేస్ చేసుకుంటూ జయిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్న స్త్రీలను నేను అభినందిస్తున్నాను. దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో వివాహమైన వాళ్ళు కావచ్చు, లేకపోతే వివాహం కాబోయే వాళ్ళు కావచ్చు, లేకపోతే వివాహం అయిన తర్వాత కూడా ఇంకా సరి అయిన ఒక స్థిరమైన మార్గము, లేకపోతే నా బతుకి ఏందో అర్థము కాని పరిస్థితుల్లో ఉన్న మరి స్త్రీలకు కొన్ని మాటలు చెప్తా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. నేను అంటాను, స్త్రీ కొనియాడబడాలి. అందరూ చెప్పండి, స్త్రీ కొనియాడబడాలి అంటే గణపరచబడాలి, స్త్రీ హెచ్చించబడాలి. అది దేవుడిచ్చిన ఒక గొప్ప స్థానం. ఇప్పుడు నేను అంటాను, ఏ స్త్రీ కొనియాడబడుతుందో తెలుసా? భర్త ద్వారా. ఇప్పుడు భార్య భర్తకు కిరీటమే అయ్యున్నా, మరి భర్త చేత భార్య ఎందుకు కొనియాడబడటలేదు? ఎందుకు కొనియాడబడట్లేదు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటంటే హన్నా గురించి. హన్నా కొనియాడబడిన భార్య. చెప్పండి, కొనియాడబడిన భార్య అంటే ఎల్కానా
హన్నాను కొనియాడాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. గర్భఫలము లేని కొన్ని సంవత్సరములు అయిపోయి పరిస్థితులే మోడు బారిపోతున్నా ఎల్కానాకు హన్నా మీద ప్రేమ తగ్గలేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. అర్థమైందండి? అర్థమైందా? గర్భఫలం లేకపోయినా ఎల్కానాకు అంటే హన్నా భర్తకు హన్నా మీద ప్రేమ తగ్గల. దానికి కారణం ఏంటంటే హన్నాకి ఎల్కానాకు దాపరికం అంటూ ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే వారికి మరుగైందంటూ ఏమీ లేదు, దాపరికం లేదు, దాచుకునే విషయాలు ఎల్కానాలో లేదు, హన్నాలో లేదు. అంటే ఓపెన్ టాక్, ఏదైనా కూడా బహిరంగంగా మాట్లాడుకుంటారు. అంటే హన్నా ఎల్కానాకు తెలియకుండా ఏది చేయదు. ఏ భార్య కొనియాడబడుతుందో తెలుసా? భర్త దగ్గర ఏమి దాచని భార్య. అర్థమవుతుందండి మీకేమన్నా? భార్య భర్తలు ఏముండకూడదు? చెప్పలు ఏముండకూడదు? దాపరికము భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త. ఈరోజు కాపురాలలో కలతలు రావటానికి కారణం ఆడేముండదు. ఆమెను చూసింది ఫోన్ పెడతాడు అంతే, ఏముండదు. ఆమెను ఆమె చూస్తుంది, నన్ను చూసింది ఎందుకు పెట్టిండు? ఏం మాట్లాడుతున్న తప్పేముంది? తప్పు లేదు కదా. ఎవరు లేరని ఎందుకు పెట్టిను? దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంటే అర్థమేంది? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం చివరి వాక్యం కానీ మీరు చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, 25 అనుకుంటా. వారిద్దరూ దిగంబరులై ఉంటిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉంటిరి. చాలు, తలపైకి ఎత్తారు. 18వ వాక్యం నుండి 25వ వాక్యం దాకా చదవమని పెళ్ళిళ్ళల్లో వాక్యపట్నం ఇస్తే మా ఊళ్ళో 24 దాకా చదవుతారు, 25 చదవరు. వాళ్ళకేం సిగ్గో. 25 అదేమో పెద్ద తప్పులాగా, అదేమో చెప్పించబడిన మాటలాగా, అది చెడ్డ మాట అయితే బైబిల్లో రాస్తారా? చెప్పరేందండి. మరి రాశారంటే అర్థమే, నువ్వు చదవాలనే కదా అర్థం. మనోళ్ళు కొంచెం ఓవర్ భక్తి. పెళ్ళిలా చదవమంటే 24 దాకా చదివి అయిపించేస్తారు. 25 అది వద్దులే, బాగాలేదు. ఏం బాగాలేదు ఆడ ఏముంది? ఆదాము అవ్వ దిగంబరులుగా ఉంటరి, కానీ వారు సుగ్గెరుగకుంట్రి. అంటే దాని పదం ఏంటంటే శరీరానుసారంగా ఆలోచించకూడదు, ఆత్మానుసారంగా ఆలోచించాలి. ఏంటంటే వారి ఇద్దరిలో దాపరికం అన్నది లేదు. హల్లెలూయా. స్త్రీ పురుషుడితో కానీ పురుషుడు స్త్రీతో కానీ దాచుకునేదంటూ ఏమీ లేదు, ఏముండకూడదు. ఇప్పుడు హన్నా తమ కుమారుడు గురించి మొక్కుబడి చేసేది. ఏటేటా షిలోగుకి వెళ్ళే అలవాటు ఉంది. ఎవరికి? హన్నా ఎల్కనాకి. ఇప్పుడు ఎల్కనా సిద్ధపడుతుంటే హన్నా ఎల్కనా కాడ చెప్పుద్ది ఏంటంటే, ఇదిగో ఇతను పాలు మరిచిన తర్వాత నేను వస్తా, పాలు మరిచి వచ్చిన తర్వాత సమూయేలు అక్కడ అడుగు పెట్టినాక మళ్ళీ రాడు ఇక్కడికి, నేను అక్కడ మొక్కుబడి చేసిన అక్కడే వదిలిపెట్టి వచ్చేస్తాను అన్నది. అప్పుడు ఎల్కనా ఏమంటాడంటే, నీకు ఏమి తోచును అదే నీవు చెయ్యి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నా ప్రియులరా, హన్నా ఎల్కానా దగ్గర చెప్పకుండా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ గర్భఫలము హన్నాకు ఎల్కానా ఇచ్చింది కాదు. మరి ఎవరిచ్చింది? ఎల్కానా వలనే గర్భము ధరించి ఉంటే హన్నా 25 ఏండ్ల క్రితం గర్భం ధరించి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అయితే ఎప్పుడు గర్భం ధరించింది? షిలోహు మందిరములోనికి వెళ్ళి ఏలి ఎదుట ప్రార్థన చేసినప్పుడు కదా హన్నా గర్భం ధరించింది. అంటే ఇప్పుడు ఈ గర్భము ధరించడానికి కారణం ఏంటంటే హన్నా యొక్క పోరాటము, ప్రార్థన, కన్నీరు. ఇప్పుడు ఎల్కానాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భర్తగా తన్ను గౌరవించి ఉన్న విషయాన్ని హన్నా భర్తతో చెప్పేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటంటే హన్నా భర్త దగ్గర అబద్ధం ఆడదు. భర్త దగ్గర భార్య ఏది దాచనప్పుడు
ఆ మాట భర్త అంటాడు. ఏమన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకు తెలిసి మన ఆడోళ్ళు మాత్రం మగోళ్ళ దగ్గర నిజాలు చెప్పేటట్లేరు ఈ యుగంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ఈరోజు కుటుంబాలలో నెమ్మది లేకపోవటానికి గల కారణాలు భర్త దగ్గర నిజాలు చెప్పకపోవటం, భార్య దగ్గర నిజాలు చెప్పకపోవటం. ఈ మహిళల దినోత్సవం యొక్క సందర్భంగా నేను చెప్పే మాట ఒకటే, మీరు భర్తకు కిరీటముగా ఉండాలి. భర్త మిమ్మల్ని కొనియాడాలి. ఎప్పుడు ఆ వాతావరణం కనిపిస్తుందనంటే, ఎప్పుడైతే భర్త దగ్గర ఏది దాచకుండా, భార్య దగ్గర ఏది దాచకుండా ఓపెన్ టాక్, ఎప్పుడైతే ప్రతి విషయాలు ఓపెన్గా మాట్లాడుకుంటారో అసలు సమస్యలు ఉండవు ఆ కుటుంబాలలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మొత్తం మీద ఈ తీసి ఆడబూడిసి ఎడగట్టి అదేంది అది ఇదే అంటారు. అది పొదుప. ఈ స్త్రీలు మహిళలందరూ ఒక సమాజం పెట్టుంటారు. ఏంది అది? పొదుపు. తమిళ్లో మగలిరుకులు అంటారు. మగలిరుకులు. వాళ్ళకేమి ఏమన్నా చెప్తారు, అయ్యా వంగ వీటుకార కేకదా నీ పోడే నీ భర్తను అడగొద్దులే, ఆయన ఏంది అడిగేదే, నువ్వు ఎయ్యి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కాళ్ళకి అడ్డం లేకుండా తిరిగేవాళ్ళు కనుక వాళ్ళకి అవి సరిపోతాయి. క్రైస్తవులకి తప్పది. భర్తకు తెలియకుండా భార్య ఏది చేయకూడదు, తప్పది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజం చెప్పనా, గొప్పతనం కాదు కానీ నాకు తెలియకుండా నాన్సీ ఏం చేయదు. ఇప్పటి వరకు చేయలేదు. చేసిన జ్ఞాపకాలు కూడా నాకు లేదు. వాళ్ళ ఇంటికి ఒక 1000 రూపాయలు డబ్బులు పంపించేస్తుంది. ఇంటికి రాగానే మొదటి పనిగా చెప్పద్దు. నేను కోపపడతా, మీ అమ్ములకి ఇచ్చింది అంతా చెప్పాలంటే మేమే కాదు చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఒక 4 నెలల తర్వాత నువ్వు అకౌంట్లో చెక్ చేసి ఎప్పుడు పంపించిన ఆ కార్డు నువ్వు చెప్పలేదే అన్న ప్రశ్నకు నేను స్థలం ఇవ్వనని అంటది. అది చాలా విచిత్రంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగున గాక. అసలు నేను పట్టించుకున్న కుటుంబం అసలు ఇంట్లో ఉంటే కదా, నేను 24 గంటల పరిచయలో పట్టించుకొని అసలు. కానీ అయినా ఏది ప్రతి విషయాలు చెప్పద్ది. దేవుని స్తోత్రం కలుగున గాక. సమస్యలు మాలో రావని నేను చెప్పను కానీ నలుగురు పెద్దలు ఆ పక్క ఈ పక్క కూర్చొని మాకు పంచాయతీ పెట్టి అంత పరిస్థితి రాలా ఇప్పుడు దాకా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రాకపోతే ఎట్టయ్య అన్నట్టుండ్రు అంది. రావాలనా? ఊరి దౌర్భాగ్యం ఇది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దాపరికం ఉండకూడదు. భార్య భర్త దగ్గర ఏది దాచకూడదు. కొంతమంది ఇట్లా కొన్ని విషయాలు దాచి అది కుతికి మీదకి వచ్చేస్తాం. మీకు ఒక విషయం చెప్పనా, ఒకవేళ భర్తకు తెలియకుండా మీరు ఏదైనా చేసినా అది మీ కుతికి మీదకి వచ్చినప్పుడు దాన్ని అడ్డుకునే దానికి కూడా ఆ భర్తే రావాలా. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ కుతికి మీదకి వచ్చినది ఏదైనా సరే దాంట్లో నుంచి నేను బయటకు తప్పించేదానికి తాను ముందు నిలబడేవాడు ఎవరంటే దేవుడు నీకు ఇచ్చిన భర్త. కాబట్టి భర్తను ఎప్పుడు కూడా మనం తీసేసేదానికి లేదు. తమిళ్ అంటారు కల్లానాలం కనవా పుల్లానాలం పురుష అని అంటారు. ఎలాంటి వాడైనా దేవుడు ఇచ్చాడు కాబట్టి భర్త అంతే. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ భర్త దగ్గర ఏది దాచని స్త్రీ కొనియాడబడుతుంది. రెండో విషయం చెప్పనా, భర్తను గౌరవించిన స్త్రీ ఏం చేయాలి? భర్తని చెప్పాలి. ఏం చేయాలి? రోజు కాళ్ళకు మొక్కి కర్పూరాలు వెలిగించారు, గౌరవించమని చెప్పాడని. నువ్వేనా దేవుడు, నువ్వేనా
గౌరవించాలి అని అంటే రోజు కాలుకు మొక్కి దండం పెట్టమని కాదు, గౌరవ పదముతో నీవు ఆయన ఉచ్చరించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆడున్నాయిలే, ప్యాషన్ అయిపోయిందా. ఆ మధ్య ఒకటి ఒరేయ్ టీ తూలు తీసుకురా పోరా అంటుంది. నేను చెప్పా, ఏందన్నా నిన్ను పోయి ఊరే అంటుంది. నేను వాళ్ళ కొడుకుని అనుకున్నా, కొడుకుని అది ఏనే చూడన్న టీ తూలు తెమ్మంటుంది, పోయేస్తాను. టీ తూలు నిన్న చెప్పింది అంటే నన్నే ఏందన్నా రే అంటే ఆ పిల్ల అటు పిలిచేది నాకు ఇష్టమో. సొప్పుతో కొట్టురావు ఆయన్ని. అసలు మన కళాచారాన్ని చెడిపేస్తాడు, మన సాంప్రదాయాన్ని చెడిపేస్తాడు. మరి నిన్ను చూసి ఇంకొకటి చేయడు. అది ఇప్పుడు ఆ పిల్లని చూసి మా ఆయన్ని ఎట్లా పిలిస్తే బాగుంటుందని బావా అని పిలిచేవాళ్ళు కూడా రే అని పిలవరు. భర్తని ఎప్పుడు వదిలించుకోకూడదు భార్య, మనసులో పెట్టుకొని. కొన్నిసార్లు భార్యలు చేసే పొరపాటు ఏంటో తెలిసిన, భర్త ఏదో చేశాడు, దెబ్బలు ఒక 4 దెబ్బలు కొట్టాడు, లేకపోతే గాయపరిచే మాటలు మాట్లాడాడు అనుకో, ఈయన విషయంలో గుట్టు కుదురు తీసుకెళ్ళి రచ్చబండలో పెడతారు. రచ్చబండ అంటే రోజు అక్కడ కాదు, మనకుంటారుగా కొంతమంది, వాళ్ళ కాడ పెడతారు. వాళ్ళు నీ దగ్గర బాగున్నంత వరకు బాగుంటారు, తేడా జరిగిందా అందుకు అట్ట చేసేది నీ ఆయన. నేను బాగా కుదిరిస్తాను, నీకు అట్టే ఉండాలి. చేస్తారు నువ్వు నిజమా అబద్ధం నేను చెప్పేది. భర్తను ఎప్పుడు వదిలించుకోకూడదు భార్య భర్త గురించి ఎప్పుడు తక్కువ చేసి తప్పుగా ఎప్పుడూ చెప్పకూడదు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, భర్తను అవమానపరుస్తున్నాను అనుకొని చెప్తారు. తస్మాత్ జాగ్రత్తగా, అవమానపరిచేది నీ భర్తను కాదు నిన్ను. అది నీకు అప్పుడు తెలియదు, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. పొరపాటు చేసేస్తే ఆమె దగ్గర నా విషయాలు మొత్తం చెప్పేస్తున్నాయి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నావో వాళ్ళు ఒక బాధ, కష్టము, పోరాటము, ఒక ఆపదలో చిక్కున్నానంటే నిన్ను తమాషా చూసేవాళ్ళు. ఈరోజు నువ్వు ఇతను గుట్టు తీసుకుని బయటికి పెడితే అతనే నీ కొరకు వచ్చి నిలబడేవాడు. కొట్టో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. భర్త చేత నువ్వు కొనియాడబడాలంటే నెంబర్ 1, భర్త దగ్గర ఏది దాచకూడదు. 2, భర్తను గౌరవించాలి. అప్పట్లో ఉన్న స్త్రీలు భార్యలను ఎట్ట పిలుస్తారో తెలుసండి, నా యజమానుడా. ఎట్ట పిలవాలా? శపాల. బైబిల్లో చాలా రకాలుగా ఉన్నాయి. నా ప్రియుడా, భర్తను ఎట్ట పిలుస్తారు? నా ప్రియుడా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? నా ప్రియురాలా. అది ఎంత బాగుంటుంది కదండి. నేత్ర మొహమాడ పో, లేచిపో. ఆమె ఈమె మామిడి మొహం తన ఈ పోతా. ఎట్లుంది ఇది? ఏమండి పాలకు పోయిరండి, ఇయ్యమ్మే, నేను పోయేస్తా ఇయ్యమ్మే. ఎట్లుంది? దగ్గర పో పాలు పో అని అంటాడు. దొంగ సచ్చింది, ఎట్లొచ్చిందో నాకు తాగు. ఎందుకు వస్తుంది ఆ పదం తెలిసిన? నువ్వు మాట జారుతున్నావు. అది దేవుని స్తోత్రం కలుగునగాక. భార్య కొనియాడబడాలి. ఎట్లా? భర్త ద్వారా. 1, భర్త దగ్గర ఏది దాచకూడదు. 2, భర్తను గౌరవించాల అంటే ఎవరి దగ్గర వదిలించుకోకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 3వదిగా, భర్త దగ్గర ఏ విషయంలో అయినా సరే భర్తను తప్పించి వేరే వాళ్ళని గొప్పగా మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనోళ్ళకి ఎక్కువ శాతం మనోడికి సుర్రుని బీపీ ఎక్కాలనుకో, అతని గురించి మాట్లాడరు. అతనికి ఎవడైతే కుదరదో ఆయన చూడు, పొట్టు చీర తీసిచ్చిండు చూడు, టపాసులు తీసిచ్చిండు చూడు, ఆ టపాసులు నిన్నెత్తి కాలేస్తామే అంటాడు వాడు. ఏమండి? భర్త ఎప్పుడు కూడా భార్యను గొప్ప స్థానంలో చూడాలంటే నీవు
భర్తను గొప్ప స్థానంలో చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన స్థానం, వివాహం అన్నది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇది దేవుని ఏర్పాటు. కుటుంబాన్ని దేవుడు కట్టుతూ ఉన్నాడు. భర్తకు భార్యను, భార్యకు భర్తను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ కుటుంబ వ్యవస్థలో స్త్రీ కొనియాడబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకటి, నువ్వు కొనియాడబడాలంటే నెంబర్ 1 భార్య భర్త దగ్గర ఏది, 2 భర్త దగ్గర భార్య గౌరవంగా ఉండాలి. నెంబర్ 3 భార్య భర్తను ఎవరితో ఎప్పుడు కంపేర్ పోల్చకూడదు. ఈ 3 అనుభవాలు ఉన్నప్పుడు నిశ్చయంగా భర్త ద్వారా భార్య కొనియాడబడుతూ ఉంది. అటు కృప ఈ మహిళల దినోత్సవ సందర్భంగా దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.